హే గాయ్స్! ఈ వీడియోలో మనము ఈసీఎస్ సర్వీసెస్‌ని ఎలా యూజ్ చేయాలి? అండ్ అలాగే క్లస్టర్స్‌ని ఎలా క్రియేట్ చేయాలి? సర్వీసెస్‌ని ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాము. సో, యాక్చువల్‌గా ప్రీవియస్ వీడియోలో మనము డాకర్‌ని యూజ్ చేసి ఇమేజెస్ బిల్డ్ చేసాం గదా! సో, ఫుల్లీ మేనేజ్డ్ అనమాట ఏడబ్ల్యూఎస్. సో, మనకి డిప్లాయ్‌మెంట్‌కి గానివ్వండి, మేనేజ్‌మెంట్స్‌కి, స్కేలబిలిటీకి బాగా యూజ్ అవుతది. ఈ ఈసీఎస్ అనేది. సో, డెవాప్స్ ఇంజినీర్‌గా మీరైతే ఖచ్చితంగా ఈసీఎస్, ఈసీఆర్, ఈకేఎస్ సో, ఇవైతే లోడ్ బ్యాలెన్సర్స్ ఇవైతే ఖచ్చితంగా సర్వీసెస్ మీరు నేర్చుకోనుండాలి ఏడబ్ల్యూఎస్‌లో. సో, నేను వాటి ట్యుటోరియల్స్ కూడా చేస్తాను. సో, ప్రెజెంట్ అయితే మనం ప్రీవియస్‌గా వీడియోలో ఈ డాకర్ ఇమేజెస్ అప్‌లోడ్ చేసాము. ఇక్కడ ఈసీఆర్‌లో ఎలాస్టిక్ కంటైనర్ రిజిస్ట్రీలో మనం ఒక ఇమేజ్ అయితే బిల్డ్ చేసాం కదా! సో, దాన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. క్లస్టర్స్‌ని వీటిని క్రియేట్ చేసుకొని ఈసీఎస్. సో, మీరిక్కడ చూసుకున్నట్లయితే రిపాజిటరీస్‌లో ఇది ప్రీవియస్ వీడియోలో మనం బిల్డ్ చేసి ఇందులో డిప్లాయ్ చేసామనమాట. పుష్ చేసాం. ఈ ఇమేజ్‌ని మనం ఇక్కడ ఈసీఎస్ సర్వీస్ యూజ్ చేసి మనం డిప్లాయ్‌మెంట్ జేసుకోవచ్చు. అదెలా చూద్దాం ఇప్పుడు. ఇక్కడ మీరు ఏడబ్ల్యూఎస్ డాష్‌బోర్డ్ ఓపెన్ చేసుకున్న తర్వాత కన్సోల్ జస్ట్ మీరు ఈసీఎస్ టైప్ చేయండి. ఇక్కడ మీకు ఎలాస్టిక్ కంటైనర్ సర్వీస్ వస్తది. సో, దీన్ని క్లిక్ చేసుకుంటే మీకు డాష్‌బోర్డ్ ఈ విధంగా ఉంటది. సో, ప్రెజెంట్ అయితే ఇక్కడ 0 క్లస్టర్స్ ఉన్నాయి. ఇది ప్రాక్టీస్ కోసం మీరు ఎన్నైనా క్రియేట్ చేసుకోండి. సో, క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ప్రాక్టీస్ కంప్లీట్ అయిన తర్వాత అవి డిలీట్ చేసేయండి. సో, అలాగే రన్ అవుతూ ఉన్నాయంటే మీరు లాగౌట్ చేసినా కూడా వాటికి బిల్లింగ్ అనేది జనరేట్ అవుతుంది. సో, ప్రతి ఒక్క సర్వీస్ మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత అవి డిలీట్ చేసేయి. సో, ఎనీవే క్లస్టర్ అయితే క్రియేట్ చేద్దాం. ఇక్కడ క్రియేట్ క్లస్టర్ క్లిక్ చేయండి. సో, ఈ డెవాప్స్ అంత హార్డ్ ఏమి ఉండదు. సో, మీకు వాట్ ఈస్ వాట్ అనేది తెలిసుండాలి. సో, అసలు ఏది క్లిక్ చేస్తే అక్కడ అసలు ఏం జరుగుతది అనేసి తెలిసుండాలి. సో, మీకు కోడింగు, స్క్రిప్టింగ్ అట్లా అసలేముండదు. జస్ట్ మీకు తెలియాలనమాట. ఆ ఫ్లో తెలియాలి మీకంతే. మీకు ఏడబ్ల్యూఎస్‌లో చూసుకున్నట్లయితే కంప్లీట్‌గా మనకి ప్రతి ఒక్క ఫీల్డ్ కింద అసలు ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారు? ప్రతి ఒక్కరి దగ్గర అక్కడ ఇన్ఫో ఉంటది. సో, దాన్ని చదివినా మీకు అర్థమైపోతది. ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఎవ్రీథింగ్. ఇక్కడ క్రియేట్ క్లస్టర్‌లో క్లస్టర్ నేమ్ ఇచ్చేయండి. సో, నా ప్రాజెక్ట్ నేమ్ ఇచ్చేస్తాను నేను. అది ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి వి ప్రొఫైల్. ఇది. ఈ వి ప్రొఫైల్ ప్రాజెక్ట్‌కి మనం క్లస్టర్ అయితే క్రియేట్ చేస్తున్నాను. ఈ క్లస్టర్ నేమ్ వచ్చేసి వి ప్రొఫైల్ అని ఇస్తాను. వి ప్రొఫైల్ హైఫన్ ప్రాజెక్ట్. డిఫాల్ట్ నేమ్ స్పేస్ అనేది ఆప్షనల్ అది. మనం ఇక్కడ నేమ్ ఏది ఇస్తామో అదే తీసేసుకోవాలి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి సర్వర్‌లెస్ ఉంటది. అది ఏందిలో సర్వర్‌లెస్ ఓన్లీ మనకి ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ ఇదొకటే సర్వర్‌లెస్ అనమాట. ఇన్ కేస్ మీరు ఈసీ2 యూజ్ చేయాలనుకుంటే దాన్ని కూడా ఈసీ2 ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకోవచ్చు మీరు. లేదు అనుకుంటే ఆల్రెడీ క్రియేట్ చేసిన ఈసీ2 ఇన్‌స్టాన్స్ కూడా మీరు అసైన్ చేసుకోవచ్చు. సో, దానికి ఇక్కడ క్రియేట్ న్యూ ఆటో స్కేలింగ్ గ్రేప్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. లేదంటే ఆన్ డిమాండ్‌లో క్రియేట్ చేస్తున్నారా? లేకపోతే ఈసీ2 లేదా స్పాట్ ఇన్స్టాన్సా? నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఇవి ఫ్యూచర్ వీడియోస్‌లో ఈసీ2 ఆన్ డిమాండ్, స్పాట్‌కి. సో, ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్కిటెక్చర్, లైనక్స్ మీకు ఏది కావాలి విండోస్ సర్వరా? సో, ప్రెజెంట్ మోస్ట్‌లీ అయితే మనం ఈ కంటైనర్ ఆర్కెస్ట్రేషన్ సెలెక్ట్ చేసేది ఫార్గేటే చేస్తాం. సో, మీరిక్కడ పే యాస్ యూ గో యూజ్ బోత్ టిని అంటే కంప్లీట్‌గా ఇదే మేనేజ్ చేసుకుంటది. మొత్తం దీనికి ఏమేం కావాలో మొత్తం ఈ ఫార్గేటే మేనేజ్ చేసుకుంటదనమాట. సో, మోస్ట్‌లీ నేను వర్క్ చేసినంత వరకు చాలా వరకు రియల్ టైమ్‌లో గూడా ఫార్గేటే సెలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ హై ఎండ్ అప్లికేషన్స్ కావాలి అనుకుంటే ఈ ఈసీ2 సెలెక్ట్ చేస్తారనమాట. లేదంటే సమ్‌టైమ్స్ సెక్షనల్ ఇన్‌స్టాన్సెస్. సో, ప్రెజెంట్ ఈ అప్లికేషన్‌కి అంత హై ఎండ్ అయితే అవసరం లేదు. ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ అయితే సెలెక్ట్ చేసేయండి. మానిటర్ గూడా మనం సెటప్ చేసుకోవచ్చు. ఇది నేను ఎనేబుల్ చేస్తాను. యూజ్ కంటైనర్ ఇన్‌సైడ్స్ అని. సో, మనకి ఎవ్రీథింగ్ సీపీయూ, మెమరీ, డిస్క్ అంతా క్లౌడ్ వాచ్‌లో మనకి మెట్రిక్స్ చూసుకోవచ్చనమాట. ఇంకా ట్యాగ్స్ ఇవి. ట్యాగ్స్ నేమ్ ఇచ్చేసేయండి. యాడ్ ట్యాగ్ క్లిక్ చేయండి ఇక్కడ. నేము, వాల్యూ, వి ప్రొఫైల్. సో, నేమ్స్ ఇచ్చేటప్పుడు మీకు నెక్స్ట్ టైమ్ మీరు రివ్యూ జేసుకోవడానికి నేమ్స్ మంచిగా ఇచ్చుకోండి. అంటే మీకు గుర్తుండేలాగా. సో, ఇక్కడ క్రియేట్ బటన్ క్లిక్ చేయండి. మన క్లస్టర్ అయితే క్రియేట్ అవుతది. టైం పడతదనమాట. క్లస్టర్స్ క్రియేట్ అవ్వటానికి ఇంచుమించు ఒక 2 మినిట్స్, 3 మినిట్స్ టైం పడతది. సో, మనకి ఈసీ2 లాంచింగ్ అవ్వడానికైతే జస్ట్ వితిన్ సెకండ్స్‌లో లాంచ్ అయిపోతది. ఈ క్లస్టర్స్ క్రియేట్ చేయడం అంటే టైం పడతది.
సో, క్లస్టర్ అయితే క్రియేట్ అయిపోయింది. సో, ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసిన క్లస్టర్ వచ్చేసి ఫెయిల్డ్ వచ్చింది. మీరు స్టేటస్ చెక్ చేయొచ్చు క్లౌడ్ ఫార్మేషన్‌లో. ఇక్కడే మనకు నోటిఫికేషన్ వస్తది. వీవ్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్ అని. సో, దాన్ని క్లిక్ చేస్తే మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతది న్యూ ట్యాబ్‌లో. ఇక్కడ క్రియేట్ ఫెయిల్డ్ అని వచ్చింది చూడండి. ఓకే. సెకండ్ టైము న్యూ నేమ్‌తో అయితే క్రియేట్ చేశాను. సో, ఫస్ట్ టైమ్ క్రియేట్ చేసినప్పుడు వి ప్రొఫైల్ ప్రాజెక్ట్ అని ఇచ్చాను గదా! సెకండ్ టైమ్ ప్రాజెక్ట్ వి ప్రొఫైల్ అని ఇచ్చాను. క్రియేట్ అయిపోయింది. సో, ఇదైతే డిలీట్ చేసేద్దాం ఇది. డిలీట్ ఇనిషియేట్ అయింది. డిలీటెడ్. సో, ఎనీవే దీన్నైతే క్లోజ్ చేద్దాము. సో, క్లస్టర్ అయితే ఇప్పుడు మనకు క్రియేట్ అయిపోయింది. మీరిక్కడ చూసుకున్నట్లయితే సర్వీసెస్ 0 ఉన్నాయి. టాస్క్‌లయితే ఏం లేవు. సో, మనం టాస్క్‌ని సెటప్ చేయాలిక్కడ. సో, కంటైనర్ ఇన్‌స్టాన్సెస్ 0 ఈసీ2. మనం టార్గెట్ యూజ్ చేస్తున్నాం గదా! సో, ఈసీ2 అయితే లింక్ చేయలేదు దీనికి. క్లౌడ్ వాచ్ గూడా ఎనేబుల్ చేశాను. సో, దీన్ని క్లిక్ చేస్తే మనకి క్లస్టర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తది చూడండి. సో, ప్రెజెంట్ అయితే టాస్క్‌లు లేవు. టాస్క్‌లు సెటప్ చేద్దాము. సర్వీసెస్ గూడా మనం ఏం క్రియేట్ చేయలేదు. టాస్క్‌లు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసి ఫార్గేట్ ఉంటది. ఇంక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ మెట్రిక్స్ కనిపిస్తది మనకి. సీపీ యుటిలైజేషన్, మెమరీ యుటిలైజేషన్ సేమ్ క్లౌడ్ వాచ్ లాగనమాట. ఇంకా షెడ్యూల్‌లో ఏమైనా టాస్క్‌లు ఉన్నాయో ఇక్కడ చూపిస్తది. ఇంకా ట్యాగ్స్ అనమాట. సో, మనం క్రియేట్ చేసేటప్పుడు ఇచ్చాం కదా! నేమ్ ప్రాజెక్ట్ వి ప్రొఫైల్. సో, ఇది ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకుంది. ఇది క్లస్టర్ క్రియేట్ అయిన తర్వాత. సో, ఎనీవే ఇప్పుడు టాస్క్ అయితే క్రియేట్ చేసుకోవాలి మనం. ఈ టాస్క్ అంటే ఏం లేదు. మన కంటైనర్ ఉంటది కదా! ఈసీఆర్. సో, మన కంటైనర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామనమాట. కంటైనర్ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో, అదే దాన్నే టాస్క్‌లో మెన్షన్ చేస్తాం. ఇక్కడ క్రియేట్ న్యూ టాస్క్ డెఫినిషన్ అయితే క్రియేట్ చేయండి. హ్మ్. ఈ నేమ్ ఇచ్చేయండి ఇక వి ప్రొఫైల్ ప్రాజెక్ట్. ఈ నేమ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, మనకి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆల్రెడీ మనం ఏడబ్ల్యూఎస్ ఫార్గేట్ యూజ్ చేసాం కాబట్టి దీన్నే సెలెక్ట్ చేసేయండి. సో, ఆపరేటింగ్ సిస్టము ఈ ప్రాజెక్ట్‌కి కావాల్సింది ఇదే అనమాట. ఆల్రెడీ ఇదే డిఫాల్ట్‌గా ఉంది. లైనక్స్ x86 64. సో, ఇదే సెలెక్ట్ చేస్తున్నాను. సో, మెమరీ 3 జీబీ ఉంది. 2 జీబీకి తీసుకుంటాను. 2 జీబీ సరిపోతది ఆ ప్రాజెక్ట్‌కి. ఇక్కడ టాస్క్ రోల్స్ క్రియేట్ చేసుకోవచ్చు. టాస్క్ రోల్స్ అంటే సేమ్ ఐఐఎం రోల్ లాగే అనమాట. ఇక్కడ మనం ఏం సెలెక్ట్ చేయకపోతే అదే ఆటోమేటిక్‌గా ఒక రోల్ అయితే క్రియేట్ చేసేసుకుంటది. ఇంకా కంటైనర్ డీటెయిల్స్ అయితే ఇచ్చుకోవాలి. కంటైనర్ అంటే ఇది. ఇది నేను లీవ్ చేసేస్తున్నాను. సో, వీటి గురించి నేను ఏడబ్ల్యూఎస్ గురించి కంప్లీట్‌గా వీడియోస్ చేస్తాను. అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఉంటది. ప్రెజెంట్ అయితే మనం ఈ ఇమేజ్‌ని డిప్లాయ్ చేద్దాం. ఇందులో క్లస్టర్ క్రియేట్ చేసి. ఇక్కడ వి ప్రొఫైల్ ఇమేజ్ పెడతాను. ఈ ప్రొఫైల్ ఇమేజ్. ఇక్కడ ఇమేజ్ యూఆర్ఐ ఇచ్చేయాలి మనం. యూఆర్ఐ ఇది. దీన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ ఎసెన్షియల్ కంటైనర్ ప్రైవేట్ రిజిస్ట్రీ అథెంటికేషన్. సో, కంటైనర్ పోర్ట్ వచ్చేసి మనది 8080. ఇక్కడ కంటైనర్ పోర్ట్ నేమ్ గూడా ఇచ్చేయండి. 8080 పోర్ట్ అని ఇచ్చేస్తాను. యాడ్ పోర్ట్ మ్యాపింగ్ ఇవన్నీ అవసరం లేదు. ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ కూడా అవసరం లేదు. సిపియు కూడా ఇక్కడ లాగ్ కలెక్షన్ ఇదైతే సెలెక్ట్ చేసి పెట్టుకోండి. మన క్లౌడ్ వాచ్‌లో మెట్రిక్స్ అయితే వస్తాయన్నమాట. సో, వాల్యూ ఇవన్నీ. సో, హెల్త్ చెక్స్ ఇవన్నీ ప్రెజెంట్ అయితే అవసరం లేదు. డాకర్ కాన్ఫిగరేషన్ ప్రెజెంట్ అయితే అవసరం లేదు. స్టేజ్, సో, మానిటరింగ్, స్పేస్ కలెక్షన్, యూజ్ మెట్రిక్ కలెక్షన్ ఇది కూడా అవసరం లేదు. ఫైనల్‌గా ట్యాగ్స్ పెట్టేద్దాము. యాడ్ ట్యాగ్. ట్యాగ్ వచ్చేసి నేమ్ ఇచ్చేద్దాం. ఈ ప్రొఫైల్, ప్రాజెక్ట్, టాస్క్. ఈ ప్రొఫైల్, ప్రాజెక్ట్, టాస్క్. సో, దీన్నైతే క్రియేట్ చేద్దాము టాస్క్‌ని. సో, టాస్క్ అయితే క్రియేట్ అయిపోయింది చూడండి మీరు. స్టేటస్ చూసుకున్నట్లయితే యాక్టివ్‌లోకొచ్చింది. ఇదంతా మనకి ఇక్కడ చూపిస్తదన్నమాట. ఎప్పుడు క్రియేట్ అయింది, ఆర్కిటెక్చర్ ఎంత, యాప్ ఎన్వైర్న్మెంట్ మనకి ఫార్గేట్ యూజ్ చేస్తున్నాం. ఒకవేళ ఇన్ కేస్ మనం ఎన్వైర్న్మెంట్ ఈసీ2 అయితే ఇక్కడ ఈసీ2 చూపిస్తది. టాస్క్ సైజ్ ఇది. సీపీయూ యూనిట్, మెమరీ 2 జీబీ. మనకి 1 సీపీయూ కోర్ అనమాట. కోర్స్ అనేవి ఒకటే ఉంటది. కంటైనర్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది చూడండి. ఇమేజ్ ఐడీ, వి ప్రొఫైల్ ఇమేజ్. ఇవే ఇక్కడ బ్యాక్ వద్దాం ఇప్పుడు. వి ప్రొఫైల్ ఐఎంజీ. సేమ్ ఇక్కడ మ్యాచ్ అయింది. 923 డీకేఆర్ ఈస్ దేర్.
ఇప్పుడు మనం ఇదైతే రన్ చేయొచ్చు. సో, రన్ చేసే ముందు మీరేం చేస్తారంటే, ఇక్కడ టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్ ఉంది గదా! సో, దీనికి సరైన పర్మిషన్స్ అయితే ఇద్దాం. పాలిసీస్ అటాచ్ చేద్దాం. దీన్ని క్లిక్ చేస్తే మీకిలా ఐఐఎం మేనేజ్మెంట్ కన్సోల్ ఓపెన్ అవుతది రోల్స్‌లో. ఇక్కడ చూడండి ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్. సో, మనం రోల్ క్రియేట్ చేయలేదు. బట్ టాస్క్ క్రియేట్ చేసేటప్పుడే రోల్ అని ఉంది గదా! సో, అదే ఆటోమేటిక్‌గా క్రియేట్ చేసుకుంటది. ఇక్కడ రోల్స్‌లో క్లిక్ చేశారు అంటే మనకి సెట్ చేసేయొచ్చు చూడండి. ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్. ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ రోల్. సో, ఇట్లా అయినా మనం క్రియేట్ చేసుకోవచ్చు మాన్యువల్‌గా. సో, ఇక్కడ ఏంటి అంటే అమెజాన్ ఈసీఎస్ టాస్క్ ఎగ్జిక్యూషన్ పాలిసీ ఒకటే ఉంది మనకి. ఇంకొకటైతే యాడ్ చేద్దాము. మనం లాగ్స్ అయితే క్రియేట్ అటాచ్ పాలిసీస్. సెర్చ్ చేయండి క్లౌడ్ వాచ్ లాగ్ యాహ్! ఇది ఇక్కడ ఉంది. క్లౌడ్ వాచ్ లాగ్స్ ఫుల్ యాక్సెస్. సో, ఇదైతే పర్మిషన్ యాడ్ చేయండి రోల్‌కి. ఇప్పుడు మేక్ ష్యూర్ ఈ 2 కరెక్ట్‌గా ఉండేలా చూసుకోండి. క్లౌడ్ వాచ్ ఫుల్ లాగ్ యాక్సెస్, టాస్క్ ఎగ్జిక్యూషన్ పాలిసీ. సో, దీన్నైతే రిఫ్రెష్ చేద్దాం మీ పేజ్‌ని. ఐఐఎంని క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడిక్కడ క్లస్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లస్టర్స్ అయితే సెలెక్ట్ చేసుకొని దీన్నైతే ఓపెన్ చేద్దాము. ఇక్కడ మనం సర్వీసెస్ అయితే క్రియేట్ చేద్దాం. సో, టాస్క్ అంటే ఆ టాస్క్‌లో రిలేటెడ్ మన కంటైనర్ ఇన్ఫర్మేషన్ ఉంటది. సో, ఇప్పుడు మనం టాస్క్ క్రియేట్ చేసాం కదా! అదే. సో, ప్రెజెంట్ అయితే మనం సర్వీసెస్ అయితే క్రియేట్ చేద్దాము. సర్వీసెస్‌లో మనకి లోడ్ బ్యాలెన్సరు, సో, వీపీసీ ఇవన్నీ సెటప్ చేసుకోవాలి. సెక్యూరిటీ గ్రిప్స్ అన్నీ. ఇక్కడ క్రియేట్ బటన్ అయితే క్లిక్ చేయండి. సో, ఎగ్జిస్టింగ్ క్లస్టర్ వచ్చేసి మనకి ఇదే అనమాట ప్రాజెక్ట్ వి ప్రొఫైల్. ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి జూడండి ఇవి. కెపాసిటీ ప్రొవైడర్ స్ట్రాటజీ, లాంచ్ టైప్. సో, మీరు కెపాసిటీ సెలెక్ట్ చేసుకోండి. వెబ్ అప్లికేషన్స్‌కి ఇది ప్రాజెక్ట్ అనేది వెబ్ యాప్ అనమాట. సో, అందుకని మనం ఇది కెపాసిటీ ప్రొవైడ్ స్ట్రాటజీ సెలెక్ట్ చేస్తున్నాం. ఇంకా మనకి కెపాసిటీ ప్రొవైడర్ వచ్చేసి ఫార్గేట్. వెయిట్ ఇది డిఫాల్ట్‌గా అలాగే ఉంచండి. లేటెస్ట్ వర్షన్ ప్లాట్‌ఫార్మ్ వర్షన్ లేటెస్ట్ పెట్టేసేయండి. కంప్యూట్ ఆప్షన్స్ ఇవి. కంప్యూట్ ఆప్షన్స్ అంటే పెర్ఫార్మన్స్‌కి లోడ్ విధంగా అనమాట. సో, మనకు పెర్ఫార్మన్స్ ఎక్కువ గావాలి అనుకుంటే లాంచ్ టైప్ సెలెక్ట్ జేసుకోవచ్చు మనం. సో, ఒకవేళ మనకి కెపాసిటీ ప్రొవైడర్స్ ఎక్కువ గావాలి అనుకుంటే ఇదే అనమాట. అట్లా. సో, డిఫాల్టే పెట్టేస్తున్నాను నేను. ఈ అప్లికేషన్‌కి ఇంత హై ఎండ్ అయితే అవసరం లేదు. సో, నెక్స్ట్ కిందకొచ్చేయండి డిప్లాయ్‌మెంట్ కాన్ఫిగరేషన్ ఉంది చూడండి. సర్వీస్ అప్లికేషన్ టైపు సర్వీసా? టాస్కా? సో, టాస్క్ అంటే ఒక బ్యాచ్ జాబ్ లాగా అనుకోండి. ఒక మన జెన్‌కిన్స్ జాబ్ ఎలాగో అట్లాగా. కాకపోతే ఇది వెబ్ అప్లికేషన్. వెబ్ అప్లికేషన్‌కి మనం సర్వీస్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సర్వీస్ నేమ్ ఇచ్చేయండి. టాస్క్ డెఫినిషన్ ఆమేమి అవసరం లేదు. సో, సర్వీస్ నేమ్ ఇచ్చేసి ఈ ప్రొఫైల్ వెబ్ యాప్ నేను హైఫన్ ఇస్తాను. నాకు గుర్తుంటది బాగా. యాప్ సర్వీస్ సర్వీస్. సర్వీస్ టైప్ రెప్లికా ఒకటే ఉంది. సో, డిజైర్డ్ టాస్క్ అనమాట. సో, మనం ఒకటి పెడితే ఒక టాస్క్ క్రియేట్ అవుతది. లేదు 2 పెడితే 2 టాస్క్‌లు క్రియేట్ అయితాయి. ఒకటైతే సరిపోతది మనకి. ఇన్ కేస్ హై ఎండ్ అప్లికేషన్స్‌కైతే అది మన డిపెండెన్సీ బట్టేది. సో, డిప్లాయ్‌మెంట్ ఆప్షన్స్ ఇవున్నాయి చూడండి. మినిమమ్ రన్నింగ్ రిస్క్, రోలింగ్ అప్‌డేట్, బ్లూ గ్రీన్ డిప్లాయ్‌మెంట్ ఇవన్నీ కుబర్నెటిస్‌లో ఉంటాయి. డిప్లాయ్‌మెంట్ టైప్స్, బ్లూ గ్రీన్ ఫెయిల్యూర్ డిటెక్షన్ అయితే మనకేం అవసరం లేదు. సో, ప్రెజెంట్ ఇమేజ్ అయితే మంచిగానే ఉందిది. ఫెయిల్యూర్ డిటెక్షన్ అయితే మనకు అవసరం లేదు. దీన్ని అన్‌చెక్ చేసేద్దాం. ఇవి కూడా నేను మినిమమ్ రన్నింగ్ టాస్క్, మాక్సిమం రన్నింగ్ పర్సెంటేజ్‌లు మెన్షన్ చేయాలి మనం ఇక్కడ. ఇక్కడ చదవండి మీరు క్రియేట్ చేసేటప్పుడు బ్లైండ్‌గా క్రియేట్ చేయొద్దు. ఈ నాకంటే అలవాటు కాబట్టేసి నేను డైరెక్ట్‌గా చెప్పుకుంటూ ఎళ్ళిపోతున్నాను. ఇన్ కేస్ మీరు క్రియేట్ చేసేటప్పుడు ఇవి డాక్యుమెంట్‌లో ఈ ఫీల్డ్ పైనే ఉంటది. అదెందుకు యూజ్ చేస్తారు అనేసి. ఇక్కడ ఇన్ఫో క్లిక్ చేసినా మనకి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ వస్తది. అవి డాక్యుమెంటేషన్ చదవండి అప్పుడు మీకు అర్థమవుతది. సో, సర్వీస్ కనెక్ట్ ఇది కూడా ఆప్షనల్ మనకు అవసరం లేదు ఈ ప్రాజెక్ట్‌కి. సర్వీస్ డిస్కవరీ ఇది కూడా అవసరం లేదు. ఇక్కడ నెట్వర్కింగ్ ఇదైతే డిఫాల్ట్ పెట్టేస్తున్నాను నేను వీపీసీ. ఇన్ కేస్ మనం కొత్తగా ఏదైనా క్రియేట్ చేసుకొని దాన్ని అటాచ్ చేసుకోవచ్చు. సో, సబ్‌నెట్స్ అన్నీ సెలెక్ట్ అయింది డిఫాల్ట్‌గా. అదే పెట్టేస్తున్నాను నేను. అంటే ఈ అవైలబిలిటీస్‌లో 1 యూఎస్ ఈస్ట్ 1 ఏ, 1 సి. సో, ఈ ఏసీలో గూడా ఇది క్లస్టర్ అనేది రన్ అవుతదండి. సో, యూజ్ యాన్ ఎగ్జిస్టింగ్ సెక్యూరిటీ గ్రూప్ డిఫాల్ట్ అయితే సెలెక్ట్ చేసింది. నేను ఇక్కడైతే క్రియేట్ న్యూ సెక్యూరిటీ గ్రూప్ అయితే సెలెక్ట్ చేస్తాను. సో, వి ప్రొఫైల్
ప్రాజెక్ట్ జీ. ఎస్‌జీ అంటే సెక్యూరిటీ గ్రూప్. సో, డిస్క్రిప్షన్ అయినా ఇచ్చుకోవచ్చు మనం. కాపీ పేస్ట్ చేసి ఇక్కడ ఇచ్చాం. సో, ఇక్కడ మనం అలౌ రూల్స్ అయితే ఇవ్వాలి. ఇన్‌బౌండ్ రూల్స్. హెచ్‌టిటిపి తీసుకుందాం. హెచ్‌టిటిపి ప్రోటోకాల్ మీద రన్ అవుతది అప్లికేషను. సోర్స్ వచ్చేసి ఎనీవేర్ సెలెక్ట్ చేస్తున్నాను. ఇంకోటి కూడా యాడ్ చేయాలి. మనం టాస్క్ క్రియేట్ చేసేటప్పుడు 8080 పోర్ట్ యాడ్ చేసాం. సో, కస్టమ్ టీసీపీ తీసుకోండి. పోర్ట్ వచ్చేసి 8080. ఇది కూడా ఎనీవేర్ యాక్సెప్ట్ చేసేయండి. పబ్లిక్ ఐపీ ఆన్‌లో ఉంది. సో, నెక్స్ట్ వచ్చేసి లోడ్ బ్యాలెన్సింగ్. కాన్ఫిగర్ ప్లీజ్ సెలెక్ట్ ఎనీ యాక్టివ్ టాస్క్ డెఫినిషన్ ఫస్ట్. సెలెక్ట్ చేసినానే. టాస్క్ సెలెక్ట్ చేయాలి. టాస్క్ డెఫినిషన్ సెలెక్ట్ చేయలేదు నేను. ఓకే. రివిజన్ వచ్చేసి ఒక లేటెస్ట్ సరిపోతది. సో, ఇక్కడే ఉందన్నమాట. డిప్లాయ్‌మెంట్ కాన్ఫిగర్‌లో ఫ్యామిలీ ఈ టాస్క్స్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనం. అప్పుడే ఇది క్లస్టర్‌కి లింక్ అవుతది. సో, ఇప్పుడు కిందకొద్దాం. లోడ్ బ్యాలెన్సర్. అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయితే కావాలి. హెచ్‌టిటిపి, హెచ్‌టిటిపిఎస్‌కి. సో, వి ప్రొఫైల్ ఇమేజ్ కంటైనర్. సో, ప్రెజెంట్ అయితే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అయితే లేదు. కొత్తదైతే క్రియేట్ చేస్తున్నాను నేను. ఇవన్నీ నేను మళ్ళీ డిలీట్ జేసుకోవాలనమాట. సో, నేనే గాదు మీరైనా అన్నీ అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ డిలీట్ చేసుకోవాలి. సో, ఎస్‌జీ ఉన్నా అవసరం లేదు. పర్లేదు అది. ఇంకా ఏమేం క్రియేట్ జేస్తున్నాం కొత్తగా మనం. ఎందుకంటే అవుంటే మనకి బిల్లింగ్ జనరేట్ అవుతది. మళ్ళీ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అవి. ఈ ప్రొఫైల్ లోడ్ బ్యాలెన్సర్ ఎల్‌బి. ఈ ప్రొఫైల్ ప్రాజెక్ట్ లోడ్ బ్యాలెన్స్. ఇక్కడ లిజనర్ వచ్చేసి 80 పోర్టే అనమాట హెచ్‌టిటిపి. సో, యూజ్ అన్ ఎగ్జిస్టింగ్ లిజనర్. అంటే ప్రెజెంట్ ఏమైతే లేవు లిజనర్స్. సో, టార్గెట్ గ్రూప్ గూడా క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ టార్గెట్ గ్రూప్ గూడా ఏం లేదు నా దగ్గర. క్రియేట్ చేద్దాము. సో, టార్గెట్ గ్రూప్ నేము ఈసీఎస్ ప్రాజెక్ట్ బి ప్రొఫైల్ వెబ్ యాప్ పీసీ టీజీ అని ఇస్తానిక్కడ. టార్గెట్ గ్రూప్ ప్రోటోకాల్ వచ్చేసి హెచ్‌టిటిపి సెలెక్ట్ చేసుకోండి. బోత్ చెక్ పోర్టికల్. సో, ఇది డిలే అనమాట. ఇది ఆప్షనల్. ప్రెజెంట్ అయితే ఇది లీవ్ చేస్తున్నాను. హెల్త్ చెక్ పాత్ ఇచ్చుకోండి. సో, హెల్త్ చెక్ పాత్ వచ్చేసి ఈ అప్లికేషన్‌కి లాగిన్ పేజ్ అనమాట. సో, అది లాగిన్ అవుతది. హెల్త్ చెక్ చేసుకోండి. సో, నెక్స్ట్ వచ్చేసి సర్వీస్ ఆటో స్కేలింగ్ ఇది అవసరం లేదు. సో, వాల్యూమ్ అనమాట ఇది. డేటా వాల్యూమ్‌కి ట్యాగ్స్ ఆప్షనల్. సో, ఎనీవే నేమ్ ఇస్తాను నేను. టర్న్ ఆన్ ఏడబ్ల్యూసీ మేనేజ్ నాట్ అవసరం లేదు. ఇది క్రియేట్ బటన్ అయితే క్లిక్ చేస్తున్నాను. కాన్ఫిగర్ చేసేదే మనకు తెలియాలనమాట. యాస్ ఎ డెవాప్స్ ఇంజినీర్‌గా మనకి సర్వీసెస్ అనేది క్రియేట్ అవుతది చూడండి. ఇక్కడ మన వీవ్ ఇన్ క్లౌడ్ ఫార్మేషన్ క్లిక్ చేసాము అంటే మనకు డీటెయిల్స్ కనపడతాయి. క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్. కొంచెం టైం పడతది ఇది క్రియేట్ అవ్వటానికి. గైస్ మీరిక్కడ చూసుకున్నట్లయితే సర్వీసెస్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇంకా కొన్నైతే క్రియేట్ ఇన్ ప్రోగ్రెస్ చూపిస్తుంది. స్టేటస్ చూసుకున్నట్లయితే ఈవెంట్స్. ఇక్కడ మీరు రిఫ్రెష్ చేసుకున్నట్లయితే సో, ఎనీవే బ్యాకొద్దాం ఇక్కడ. సో, సర్వీస్ అయితే ఓపెన్ చేద్దాము. టాస్క్ అయితే ఇక్కడ మనం క్రియేట్ చేసున్నాం గదా! ప్రొఫైల్ ఇక్కడ టాస్క్ డెఫినిషన్‌లో అది లింక్ చేసాం కాబట్టి సర్వీస్‌లో అది ఇంక్లూడ్ అయ్యింది ఇక్కడ. సో, సర్వీసెస్‌లోకెళ్ళేసి ఇది సర్వీసెస్ అయితే క్లిక్ చేద్దాం. ఇక్కడ మీకు లోడ్ బ్యాలెన్సర్ హెల్త్ ఇక్కడ టాస్క్ 1 డిజైర్డ్ ఇక్కడ 0, 1 అంటే 1 టాస్క్ అనేది రన్నింగ్‌లో ఉంది ఇక్కడ మనకి. ఇంకా ఇక్కడ సీపీయూ యుటిలైజేషన్, మెమరీ యుటిలైజేషన్ డిస్‌ప్లే చేస్తది మనకి. సో, ఇక్కడ లిజనర్ పోర్ట్ దీన్నైతే సెలెక్ట్ చేద్దాం ఒకసారి. మనం ఈసీ2 డాష్‌బోర్డ్‌కైతే వచ్చినాము. ఈసీ2లో ఎక్కడికొచ్చాం? లోడ్ బ్యాలెన్సర్‌లో ఉన్నాం. సో, లోడ్ బ్యాలెన్సర్స్ క్లిక్ చేయండి. సో, లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేసాం కదా! ప్రొఫైల్ ఎల్‌పి. అలాగే టీజీ కూడా క్రియేట్ చేసాం. టార్గెట్. దీన్నైతే క్లోజ్ చేసేద్దాం ఇప్పుడు. సో, ఇక్కడ మనము టాస్క్‌లయితే సెలెక్ట్ చేద్దాము. ఇది టాస్క్‌లో రన్నింగ్‌లో ఉంది ఇక్కడ. లాక్స్ కూడా ఉన్నాయి చూడండి. ఈ సర్వీసెస్‌కి రిలేటెడ్ లాక్స్ అనమాట ఇవి. ఈ లాక్స్ కూడా చెక్ చేసుకుంటా ఉండాలి మనమే ఏదైనా ఇష్యూస్ వస్తే. ఇక్కడ టాస్క్‌లోకి డిప్లాయ్‌మెంట్ సెలెక్ట్ చేద్దాం ఒకసారి. డిప్లాయ్‌మెంట్ కంప్లీట్ అయిపోయింది. డిప్లాయ్‌మెంట్ కూడా ఇమేజ్ అనేది. సో, అవి ఈవెంట్స్ చూడండి. సో, నెక్స్ట్ మళ్ళీ సర్వీసెస్‌కైతే వచ్చేద్దాము. సర్వీసెస్ ప్రాజెక్ట్ ప్రొఫైల్. సర్వీసెస్‌కైతే క్లిక్ చేద్దాం.
ఇక్కడ టాస్క్‌లో ఓపెన్ చేద్దాం. టాస్క్‌లో దీన్నైతే క్లిక్ చేద్దాం మనం. ఇక్కడ నెట్వర్కింగ్ అయితే సెలెక్ట్ చేద్దాము. టీఎన్ఎస్ అడ్రెస్ యాక్చువల్‌గా మనకి ఈ వెబ్ అప్లికేషన్ అనేది మనం చూడొచ్చు. మనకి లింక్ ఉంటది. సో, సర్వీసెస్ అయితే క్లిక్ చేయండి మీరు. ఇప్పుడు ఒకసారి క్లస్టర్స్‌కి ఓపెన్ చేయండి. మీకు కన్‌ఫ్యూజన్‌గా ఉంటది. ఫస్ట్ నుంచి చూపిస్తాను. ఇది మన క్లస్టరు. క్లస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. క్లస్టర్‌లో సర్వీసెస్ ఉంటది. ఈ సర్వీసెస్‌నైతే ఓపెన్ చేయండి ఇక్కడ. సర్వీస్ మనం క్రియేట్ చేసినాం గదా! సర్వీసెస్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కాన్ఫిగరేషన్ అండ్ నెట్వర్క్ ఉంటది. ఇక్కడ సర్వీస్ కాన్ఫిగరేషన్, ఇది నెట్వర్క్ కాన్ఫిగరేషన్. ఇక్కడ ఉంటది మనకు ఐపీ ఉంటది. సబ్‌నెట్స్, సెక్యూరిటీ గ్రూప్స్, లోడ్ బ్యా యాహ్! డీఎన్ఎస్ నేమ్. సో, ఓపెన్ అడ్రెస్ ఇక్కడైతే క్లిక్ చేయండి మీరు. న్యూ ట్యాబ్ ఓపెన్ అవుతది. ఇది మన అప్లికేషన్. ఏదైతే మన ఇమేజ్ ఉందో అది డిప్లాయ్ అయిందనమాట ఈ క్లస్టర్‌లో. సో, ఈ విధంగా మనం క్లస్టర్స్ అయితే క్రియేట్ చేసుకొని, మన డాకర్ ఇమేజెస్‌కిని ఈ కంటైనర్స్‌ని డిప్లాయ్ చేసుకోవచ్చనమాట. సో, యాక్చువల్‌గా మనం యూజ్ చేసింది ఫార్గేట్ అనమాట. కెపాసిటీ ప్రొవైడర్. సో, అంతా ఏడబ్ల్యూఎస్ఏ మేనేజ్ చేసుకుంటది. లేదు మనకి హై ఎండ్ అప్లికేషన్ మనకు పూర్తిగా తెలుసు అనుకుంటే, మనం ఈసీ2 తీసుకోవచ్చు. కస్టమ్ ప్రొవైడర్ తీసుకొని ఈసీ2 అటాచ్ చేసుకోవచ్చనమాట. సో, ఇది కొంచెం కన్‌ఫ్యూజ్‌గానే ఉంటదనమాట. యాక్చువల్‌గా మనకి ఏడబ్ల్యూఎస్‌లో సర్వీసెస్ గురించి మంచిగా ఐడియా ఉంటే ఈజీ అనమాట ఇది. సో, ఎనీవే ఈ వీడియోల గురించి మీకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను. సో, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాము.